ముల్లోకాలలో నన్ను మించిన వాడు లేడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నేను అంటే, ఇంద్రా నీ ప్రభావం నువ్వు గొప్పవాడివి నాకు తెలుసు, కానీ కాశీ విశ్వనాథుడి ముందు నువ్వెంత, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు అని చెప్పి నువ్వు దయచేయవలసింది అన్నాడు. అంటే ఇందులో కోపం వచ్చింది, నేను ఇంత వాడిని, నేను ఇలా వస్తే నువ్వు ఈ రకంగా మాట్లాడతావా అని చెప్పి ఒక్కసారి ఆయన వజ్రాన్ని జడిపించి ఇతడి మీద ప్రయోగిస్తున్నట్ట. ప్రయోగిస్తూ ఉంటే ఆ వజ్ర కాంతికి ఈ పిల్లవాడికి మూర్ఛ వచ్చిందిట, కళ్ళు మిరుమిట్లు గొలిపి మూర్ఛ వచ్చింది. ఇంతలో అదే సమయంలో పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు అక్కడ. వికటపాటల జట మకుట కోటి పినద్ధ ముగ్ధ చంద్రుడు జగన్మోహనుడు, కంఠమూల కఠోర కాలకూట కటంక కళంక కజలుండు, అర్థార్థికల్పతరు కుటిల కుండలి రాజకుండలాలంకార మండితుండు, ఆనతాఖండలుండు భసిత ధూళిచ్చట పాడి సముద్ధూళి తాకిలాంగుండు, విశ్వాధికుండు విశ్వనాథుండు కాశికాధీశ్వరుండు. ఆయన ప్రత్యక్షమై వచ్చి ఆయా వైశ్వానరుణ్ణి ఆదరించి అతడికి వరాలిచ్చాడు. అతడు వైశ్వానరుడు అగ్నిదేవుడైనాడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఒక దిగధిపతిగా చేశాడు. ఆయన ఒక దిక్పరిపాలకుడు, ఆగ్నేయ పరిపాలకుడు అయినాడు వైశ్వానరుడు. ఆ రకంగా కాశీలో తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా మహిమాన్వితులై విశ్వనాథుని యొక్క కరుణా కటాక్షములకు పాత్రలు ఇతూ ఉంటారు. అటువంటి ఆ పరమేశ్వరుడు, శివుడు, ఆ జగన్నాథుడు, ఆయన యొక్క కరుణా కటాక్షము అందరికీ లభించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.